ఈరోజు అమావాస్య తిథి ఆదివారంతో కలిసి వచ్చింది. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త గ్రహదోషాలు జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సర్వశుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు ఉదయం 11:42 వరకు చతుర్దశి తిథి ఉంది. ఉదయం 11:42 తర్వాత అమావాస్య తిథి వచ్చింది. అమావాస్య తిథి రోజు అమ్మవారిని పూజించడం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు చేకూరుతాయని, గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చని దేవీ పురాణం మనకు తెలియజేస్తుంది. అలాగే ధర్మశాస్త్ర గ్రంథాలలో అర్కవారే అమావాస్య సిద్ధయోగ ప్రకీర్తిత అని ఒక ప్రత్యేకమైన విషయం చెప్పారు. అంటే అమావాస్య తిథి ఆదివారంతో కలిసి వచ్చినప్పుడు సిద్ధయోగం అనే ఒక ప్రత్యేకమైన యోగం ఉంటుందని, ఎలాంటి మంత్రజపాలు చేసినా ఎలాంటి పూజలు చేసినా త్వరగా ఫలితాన్ని పొందవచ్చని, మంత్రసిద్ధిని తొందరగా పొందవచ్చని కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఉదయం 11:42 తర్వాత నుంచి అమావాస్య వచ్చింది కాబట్టి సాయంకాలం రాహుకాలంలో అమ్మవారి ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. అందుకే దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్ధిని ఇలా ఉగ్రదేవతలకు సంబంధించిన ఆలయ దర్శనం సాయంకాలం చేసుకుంటే చాలా మంచిది. అలాగే సాయంకాలం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించడం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా దేవాలయానికి వెళ్ళి దుర్గాదేవిని దర్శనం చేసుకోలేని వాళ్ళు మీ ఇంటి ఆవరణలోనే ఈరోజు సాయంత్రం 4:30 నుంచి 6 మధ్య ప్రాంతంలో రాహుకాలంలో తులసికోట దగ్గర ప్రత్యేకమైన విధి విధానాలతో నిమ్మదీపాలు వెలిగించాలి. నిమ్మదీపాలు వెలిగించేటప్పుడు తులసికోట దగ్గర ఒక పీట ఏర్పాటు చేసుకొని ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యపిండితో ఒక షట్కోణం ముగ్గు వేయాలి. షట్కోణం ముగ్గు అంటే ఒక ఊర్ధ్వ త్రికోణం, ఒక అధో త్రికోణం రెండూ కలిసి వేసే ముగ్గును షట్కోణం ముగ్గు అంటారు. షట్కోణం ముగ్గు వేసినప్పుడు ఊర్ధ్వ త్రికోణంలో 3 బిందువులు ఉంటాయి, అధో త్రికోణంలో 3 బిందువులు ఉంటాయి. ఈ రెండు కలిసి ముగ్గు వేసినప్పుడు ఖండన బిందువులు 6 ఉంటాయి. అంటే ఒక షట్కోణం ముగ్గులో మొత్తం 12 బిందువులు ఉంటాయి. ఆ తర్వాత పీట మీద అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. షట్కోణం ముగ్గులో ఉన్నటువంటి 12 బిందువుల దగ్గర అష్టదళ పద్మం ముగ్గులో అంటే 8 దళాల పద్మం ముగ్గులో ఉన్నటువంటి ఒక్కొక్క దళంలో నిమ్మకాయ దీపాలు ఉంచాలి. అంటే షట్కోణం ముగ్గులో 12 బిందువుల దగ్గర 12 నిమ్మదీపాలు, అష్టదళ పద్మం ముగ్గులో 8 దళాలలో 8 నిమ్మదీపాలు, మొత్తం కలిపి 20 నిమ్మదీపాలు తులసికోట దగ్గర ఆ పైట మీద వెలిగించుకోవాలి. అలా వెలిగించుకొని దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని కానీ మహిషాసురమర్ధిని స్తోత్రాన్ని కానీ పఠించి తులసికోట దగ్గర అమ్మవారి చిత్రపటం సమీపంలో క్షీరాన్నం కానీ పులిహోర కానీ నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దేవాలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయ ప్రాంగణాల్లో నిమ్మదీపాలు వెలిగిస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు చేకూరతాయి. దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఇంటి ఆవరణలో తులసికోట దగ్గర ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన చాలా శక్తివంతమైన రోజు కాబట్టి, ఉగ్రదేవతల ఆరాధన ద్వారా గ్రహదోషాలు తొలగింపజేసుకునే రోజు కాబట్టి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అలాగే ఈరోజు అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టు ధారణ చేయటం ద్వారా కూడా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే అమ్మవారి అనుగ్రహం కలగటానికి ఈరోజు దీపాలు వెలిగించలేని వాళ్ళు, దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అనే ధ్యాన శ్లోకాన్ని వీలైనన్ని సార్లు పఠించుకోవాలి. అలాగే ఈరోజు కొన్ని దానాలు ఇస్తే కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ఎందుకంటే ఇది అధిక మాసంలో వచ్చే ఆదివారంతో కూడిన అమావాస్య కాబట్టి దానాలకు కూడా ప్రాధాన్యత ఉంది. దానాలు ఇచ్చేటప్పుడు తేనె దానం ఇచ్చిన, ముల్లంగి దానం ఇచ్చిన, మినపప్పు దానం ఇచ్చిన విశేషంగా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. గోధుమలు బెల్లం దానం ఇవ్వటం ద్వారా కూడా సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. కాబట్టి చాలా శక్తివంతమైన రోజు. ఉదయం 11:42 తర్వాత నుంచి అమావాస్య ప్రారంభమవుతోంది. కాబట్టి ప్రదోష కాలంలో, అందులోనూ రాహుకాలంలో అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధనలు చేయటం, స్తోత్రపారాయణలు చేయటం, ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేయటం, గ్రామదేవతలను దర్శించుకోవటం ద్వారా శత్రుబాధలు, దృష్టి దోషాలు అన్నీ తొలగింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు.